బొల్లాపల్లి మండలంలో అలాగే పల్నాడులో గుక్కడి మంచినీళ్లు దొరక్క వందలాది మంది వలసలు పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి మందు బ్రాందీ విస్కీలు మాత్రం ఏరులై పాడుతా ఉంది. 24 hours సర్వీస్, 24 గంటలు ఎప్పుడు మందు కావాలన్నా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. కానీ తాగటానికి గుక్కడి మంచినీళ్లు దొరకని దుస్థితి ఈ రోజు పల్నాడులో. ఆనాడు చంద్రబాబు గారు వాటర్ గ్రిడ్ కోసం పల్నాడు వాటర్ గ్రిడ్ 640 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. మీ కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజలను బలి చేస్తారా? బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కక్కుర్తి కోసమే పల్నాడు ప్రజలు బలైపోయారు. కాంట్రాక్టర్ ని మార్చాడు. తెలుగుదేశం పాలనలో పనులు మొదలైనవి. ఆ రోజు పెట్టిన కాంట్రాక్టర్ ని వైసీపీ ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్ మార్చారు. కోట్ల రూపాయల కమిషన్లు అడిగితే ఈ రోజు పనులు వదిలేసి కాంట్రాక్టర్లు బారిపోయారు. పల్నాడు ప్రజలు ఇక్కడ మంచినీళ్ళ కోసం బలైపోయారు. అదే పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తుంటే, తెలుగుదేశం పాలన చంద్రబాబు గారు ఇచ్చిన నిధుల్ని ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే, సంవత్సరంలో పూర్తి చేస్తుంటే ఈ రోజు మంచినీళ్ళకి అవస్థలు ఉండేనా? ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన పాలన రాబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మేము చేస్తాం. గతంలో వరకపూడిసెల ప్రాజెక్టు ఏం చెప్పాడు బొల్ల బ్రహ్మనాయుడు? 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపించను, మళ్ళీ ఓటును అడగనని మాట్లాడాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ రోజు ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు? ఈ రోజు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వకుండా ట్యాంకర్లు కొన్ని గ్రామాల్లో పెడితే అనేక గ్రామాల్లో ట్యాంకర్లు కూడా పెట్టలే. ట్యాంకర్లు పెట్టింది కాదు వివక్ష. ఈ బజార్కి ఇవ్వము, ఇది తెలుగుదేశం బజారు, అది జనసేన బజార్ అని ఈ రోజు వివక్ష చూపిస్తారా? ఏంటి దుర్మార్గం? గుక్కడ మంచినీళ్లు పేదోడికి ఇవ్వటానికి వాటర్ ట్యాంకర్లు పెడితే కూడా పక్షపాతం, వివక్ష చూపిస్తారా? ఇది దుర్మార్గం కాదా? అసలు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తే అసలు ట్యాంకర్లతో నీళ్లు తోడే పరిస్థితి ఎందుకుంటది? ఇంటింటికి ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చాయి. మీ కమిషన్ల కక్కుర్తికి ప్రజలు బలైపోయారు. మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం, రాజకీయాల కోసం, ఓట్ల కోసం మోసం మాటలు చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండుకో. కానీ ఒక్క పని చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ప్రజల్ని మోసం చేశారు. అందుకే ఈ రోజు మంచినీళ్లు మీరు ఇవ్వలేదని ఈ రోజు పల్నాడులో ఉన్నటువంటి దుస్థితి ప్రజలందరికీ తెలియజేయాలనే తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పెట్టాం. మీరు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మీది అసమర్థ ప్రభుత్వం, మేము నిధులు తీసుకొచ్చినా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజలను బలి చేస్తాడా? ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బ్రాందీ విస్కీలు, జగన్మోహన్ రెడ్డి బార్లు ఏళ్ళై పారుతానే గానీ మంచినీళ్ళు ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా? ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? ఇక్కడ మంచినీళ్ళు ఒక 100 మంది 1000 మంది వలసపోతా ఉంటే ఈ ప్రాంతం నుండి దానికి పరిష్కారం చూపించలేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు ఎక్కడ చూసినా ఇసుక, మద్యం మాఫియా జరుగుతా ఉంది. అలాగే ఈ రోజు బెల్ట్ షాపులతో కోట్ల రూపాయల సంపాదన చూసుకుంటున్నారు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ మీటింగ్ వచ్చి సంవత్సరం క్రితం 6 నెలల్లో బొల్లాపల్లి చెరువు నింపుతాం, లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాం, అలాగే రేవిడి చెర్లకు కూడా నీళ్లు ఇస్తాం, 12 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను, మంచినీళ్లు ఇస్తాం, 6 నెలల్లో చేస్తా ఉన్నాడే ముఖ్యమంత్రి. ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నా. ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు, 12 కోట్లతోటి చేస్తామని. కనీసం బొల్లాపల్లి చెరువు నింపుతామని చేయలేకపోయిన మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పి మాట నిలబెట్టుకోలేదు. 1 రూపాయి ఇవ్వలేకపోయాడు, 1 రూపాయి ఖర్చు పెట్టలేకపోయాడు. సంవత్సరం అయింది మీరు మాట ఇచ్చి 6 నెలల్లో చేస్తామని, సంవత్సరంలో కూడా 1 రూపాయి ఖర్చు పెట్టిన చేతగాని అసమర్థ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పడం అంటే ఇంతకంటే సిగ్గుసేటు ఏమైనా ఉందా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ రోజు మాట ఇచ్చి 12 కోట్లకి బొల్లాపల్లి చెరువు నింపుతానని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకశిల్పుడి ప్రాజెక్టు పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? 640 కోట్లు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? 12 కోట్లు ఇవ్వలేనటువంటి మీరు మాటిచ్చి పబ్లిక్ గా ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చి మాట నిలబెట్టుకోలేకపోవడం ఎంత దురదృష్టం, ఎంత సిగ్గుసేటం. వరకపూడిసెల ప్రాజెక్టుకి 4 నెలల ముందు ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంపీ కృష్ణదేవరాయల పుణ్యమాని ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది. కానీ ఎంపీ కృష్ణదేవరాయలు తిరిగినా, ప్రజలు ఎదురు చూసినా, ప్రజలు పోరాటాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రూపాయి నిధులు ఇవ్వలేదు. వరకశిల్పుడి ప్రాజెక్టు కి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు. అంటే ఈ ప్రభుత్వానికి పూర్తి చేసే ఆలోచన లేదు. వరకశిల్పుడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందుకే ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ తీసుకురాలేదు. మీరు కేవలం ఫారెస్ట్ పర్మిషన్లు సరిపోవు కదా. అట్లాగే నిధులు 1 రూపాయి నిన్న బడ్జెట్ లో 1 రూపాయి నిధులు కేటాయించలేదు వరకశిల్పుడి ప్రాజెక్ట్ కి. ఏంటి దుర్మార్గం? వరకశిల్పుడి ప్రాజెక్టు కోసం 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. శంకుస్థాపన అయ్యి 3 నెలలు దాటినా 100 రోజులైనా ఇంతవరకు ఒక్క అధికారి ఆడికి పోయి చూసింది లేదు, 1 రూపాయి ఆడ ఖర్చు పెట్టింది లేదు,
రూపాయి బడ్జెట్ కేటాయించింది లేదు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా శంకుస్థాపన అయిన 100 రోజులకు కూడా అంటే మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన లేదు. అందుకే ఒక్క రూపాయి ఇవ్వలేదు, బడ్జెట్ కేటాయించలేదు. ఖచ్చితంగా మేము ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి మాటిస్తున్నాం. అందుకే లోకేష్ గారి యువగళం పాదయాత్రలో వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని శిలాఫలకాన్ని వేశాం. చేసే ధైర్యం దమ్ము మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి, రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఉంది కాబట్టి పాదయాత్రలో ముందుగానే శిలాఫలకాన్ని వేయడం జరిగింది. ఖచ్చితంగా రేపది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా వరకశిలపూడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొస్తా. బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేస్తా. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా. మరోపక్క వరకపూడిశిల ప్రాజెక్టు ద్వారా తాగునీరు ఈ రెండు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం.